హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 22 నుంచి కొన్ని స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఈ చాప్టర్లో వచ్చి జోరా వియాస్ బొరుటో మధ్య ఒక కన్వర్జేషన్, అలాగే ఇంటెన్స్ ఫైట్ కూడా ఉండబోతుంది మామ. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్కి కొత్తగా వచ్చేట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ పెట్టాను, అందులోని వీడియోస్ని చూసి నచ్చితే ఫాలో అవ్వండి మామ. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి జోరా అండ్ కవర్ పేజ్లో మనం బొరుటోని చూసుకోవచ్చు. అయితే కవర్ పేజ్లో బొరుటో ఎందుకున్నాడో రీజన్ వచ్చి ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. ఇక ఫస్ట్ స్నీక్ పీక్ వచ్చి చాప్టర్లోని 3rd పేజ్ మామ. ఈ స్నీక్ పీక్ పేజ్లో చూసుకుంటే మిత్సుకే అండ్ శారదా ఉన్న ప్లేస్లో కోడి యొక్క క్లాక్స్ ఉన్నాయి. బట్ ఆ క్లాక్ రిన్స్ ఈ ప్లేస్లోకి ఎలా వచ్చాయో మనకు తెలియదు. ఇక క్లాక్ రిన్స్ మీద ఉన్న క్లా మార్క్స్ నుంచి జోరా టెలిపోర్ట్ అవ్వడం చూసుకోవచ్చు. అక్కడ మిత్సుకి జోరాని చూస్తే లిటరల్లీ పాయింట్ తడుపుకుంటాడు మామ. అలాగే జోరా మీద అటాక్ చేయకుండా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. బట్ జోరా మాత్రం అక్కడ ఉన్న మిత్సుకిని, అరాయాని లేదా రయ్యు యొక్క తాన్సోల్ బల్బ్ని అస్సలు పట్టించుకోడు. కానీ అక్కడ ఉన్న శారదాని కొంచెంసేపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక దాని తర్వాత ఆ ప్లేస్ లో దేనికోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. చూస్తుంటే అతను బొరుటో కోసం సెర్చ్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఇక అక్కడి నుంచి బొరుటో అండ్ కొనామూరి దగ్గరికి షీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అయితే మత్సూరి చనిపోయిందా లేదా అని ముందు చాప్టర్ లో నాకు అయితే ఒక డౌట్ అనేది ఉండేది మామ. అయితే ఈ చాప్టర్ లో అది రివీల్ చేశారు మామ. కొనామురా అండ్ బొరుటో ప్లేస్ లో చూసుకుంటే మత్సూరి ఒక తాన్సోల్ బల్బ్ లాగా టర్న్ అయిపోయింది. ఇప్పుడు ఆ తాన్సోల్ బల్బ్ వచ్చి కొనామురి చేతిలో ఉంది మామ. ఇక జోరా బొరుటో ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని హై స్పీడ్ తో తన దగ్గరికి దూసుకుని వెళ్తాడు. అయితే బొరుటో మాత్రం ఒకవేళ జోరా తన మీద అటాక్ చేయడానికి వస్తే లేదా బొరుటో వియస్ జోరాతో ఫైట్ లో తను సీరియస్ గా ఇంజూరీ అయ్యి డేంజర్ లో ఉన్నప్పుడు తన నుంచి ఎస్కేప్ అవడం కోసం వాళ్ళ ప్లేస్ లో ఉన్న రాక్ ఫార్మేషన్ దగ్గరికి షురికెన్స్ ని ప్లే చేస్తాడు. దాని వల్ల బొరుటో మినోటో లాగా ఫ్లయింగ్ రైజింగ్ జూట్సుని యూజ్ చేసి ఆ ప్లేస్ లోకి టెలిపోర్ట్ అవ్వచ్చు. బట్ ఎక్కడైతే కొనామురా అండ్ బొరుటో ఉన్నారో ఆ ప్లేస్ లోకి జోరా తన రెనగాన్ బీజుడామా అని త్రో చేస్తాడు. ఇక్కడ బీజుడామా అంటే టెంటైల్ చక్రాతో క్రియేట్ చేసిన ఒక మ్యాసివ్ ఎనర్జీ బాంబ్. ఎగ్జాంపుల్ జోరా వియస్ హిమవారి ఫైట్ లో ఇద్దరు ఒక బాంబుని త్రో చేసుకున్నారు కదా, ఆ టైప్ ఆఫ్ బాంబు. ఇక జోరా బాంబుని త్రో చేస్తే కొనామరుకి ఏమవ్వకుండా బొరుటో తనని పట్టుకొని ఎక్స్ప్లోజన్ కి దూరంగా త్రో చేస్తాడు. దాంతో కొనామరు మత్సూరి తాన్సోల్ బల్బుని తీసుకొని పారిపోతూ ఉంటాడు. అయితే అది జోరా చూస్తాడు. బట్ బొరుటో అది అబ్జర్వ్ చేసి సడన్ గా జోరా వెనుకలకి టెలిపోర్ట్ అయ్యి రసంగాతో అటాక్ చేస్తాడు. బట్ అటాక్ జోరా మీద ఒక స్క్రాచ్ ను కూడా పెట్టలేకపోతుంది మామ. బట్ తనని డౌన్ అయ్యేలా చూస్తుంది. కానీ జోరా బొరుటో వైపు టర్న్ అయ్యి బీజుడమా బాంబుని ఫైర్ చేస్తాడు. అయితే బొరుటో ఫ్లయింగ్ రైజింగ్ జూట్సుని యూజ్ చేసి ఆ బాంబు నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇక జోరా వచ్చి పైకి చూస్తూ కిందికి పడిపోతూ ఉంటాడు. అప్పుడు రాక్స్ ఫార్మేషన్ దగ్గర బొరుటో షురికెన్స్ తో చేశాడు కదా మామ. అక్కడ నుంచి ఫ్లయింగ్ రైజింగ్ జూట్సుని యూజ్ చేసి బొరుటో జోరా బ్యాక్ కి టెలిపోర్ట్ అయ్యి సాస్కే స్వాడ్ తో అటాక్ చేస్తాడు. అయితే జోరా ఆ స్వాడ్ ని జస్ట్ 2 ఫింగర్స్ తో పట్టుకుంటాడు. దాంతో ఆ స్వాడ్ కి క్రాక్స్ రావడం చూసుకోవచ్చు మామ. అప్పుడే జోరా ఫ్లయింగ్ రైజింగ్ జుట్సు గురించి సంథింగ్ ఏదో చెప్తాడు. ఇది ఎలా ఉంటే అక్కడ నుంచి కాసిన్ కోజీ అండ్ ఏడా దగ్గరికి షీన్ అనే షిఫ్ట్ అవుతుంది. అక్కడ కాసిన్ కోజీ ఏడాతో ఫైట్ లో బొరుటో జోరాని డిఫీట్ చేయడానికి 1% కూడా ఛాన్స్ లేదని చెప్తాడు. అలాగే బొరుటో యొక్క ఫ్లయింగ్ రైజింగ్ జుట్సు సింబల్స్ గురించి కూడా ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఇక మళ్ళీ అక్కడ నుంచి జోరా అండ్ బొరుటో దగ్గరికి షీన్ అనే షిఫ్ట్ అవుతుంది. అక్కడ జోరా బొరుటోని నీకు ఎలా తాన్సోల్ బల్బ్ గురించి తెలుసు అని క్వశ్చన్ చేస్తాడు. అయితే ఇక్కడ జోరా బొరుటోని కిల్ చేయొచ్చు. బట్ అలా చేస్తే బొరుటోకి తాన్సోల్ బల్బ్ గురించి అండ్ సింజూస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాసిన్ కోజీ గురించి తెలుసుకోలేరు. ఇక్కడ కాసిన్ కోజీ గురించి తెలుసుకోవాలంటే బొరుటో ఒకటే ఆప్షన్. అందుకే జోరా బొరుటోని కిల్ చేయలేదు. ఇక్కడ జోరా ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే బట్ బొరుటో వచ్చి జోరా మీద ఉద్యోగ రాసంగానే ఒకటే వర్క్ అవుతుందని దాంతో అటాక్ చేయాలని అనుకుంటాడు. ఇక జోరా బొరుటోతో లవ్ అంటే ఏంటి, నిన్న లవ్వే కదా ఇక్కడికి రప్పించేలా చేసింది, ఇది హ్యూమన్స్ కి ఒక డిఫెక్ట్ కదా అని అడిగి బొరుటో జోరా నుంచి ఎస్కేప్ అవ్వకుండా వుడెన్ స్టైల్ జుట్సుతో సీల్ చేయాలని అన్ని డైరెక్షన్ నుంచి ట్రై చేస్తాడు. బట్ బొరుటో సాస్కా స్వాడ్ తో ఆ వుడ్ ని కట్ చేసి జంప్ చేసి ఎస్కేప్ అయిపోతాడు. కానీ జోరా మాత్రం బొరుటోని ఎస్కేప్ అవ్వకుండా కంటిన్యూస్ గా మొగుటాన్ అబిలిటీని యూజ్ చేసి తనని సీల్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈ మొగుటాన్ అబిలిటీ వచ్చి ఒక పవర్ఫుల్ గేకే గెంకా అబిలిటీ. ఈ అబిలిటీని వచ్చి అష్టామా సెంజు, యామోటో అండ్ ఒబిటో వీళ్ళు మాత్రమే యూజ్ చేయగలరు మామ. ఆ తర్వాత జోరా ఈ అబిలిటీని యూజ్ చేయడం చూస్తున్నాము. ఇది చాలా రేర్ అండ్ పవర్ఫుల్ అబిలిటీ. ఎగ్జాంపుల్ యామోటో ఈ వుడెన్ స్టైల్ జుట్సుని యూజ్ చేసి నరుటో లోపల ఉన్న కురమా చక్రాన్ని నరుటో కంట్రోల్ చేయనప్పుడు యామోటో సీలింగ్ టెక్నిక్ ని యూజ్ చేసి కంట్రోల్ చేశాడు కదా, సేమ్ అలాంటి అబిలిటీనే ఈ మొగుటాన్ అబిలిటీ. ఇక జోరా కంటిన్యూస్ గా మొగుటాన్ అబిలిటీతో అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇక అటాక్ బొరుటో హ్యాండ్ కి తగలడం వల్ల తన నుంచి సాస్కే స్వాడ్ సెపరేట్ అయిపోతుంది. దాని వల్ల బొరుటోని వుడెన్ స్టైల్ జుట్సుతో సీల్ చేయడానికి పాసిబుల్ అయ్యింది. దాంతో బొరుటో మూవ్ అవ్వలేడు. ఇక జోరా బొరుటోని కొన్ని క్వశ్చన్స్ అడిగి కన్వర్జేషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఇక బొరుటో నుంచి సాస్కే స్వాడ్
సపరేట్ అయిపోయింది కదా, ఆ స్వాడ్ని జోరా తీసుకోవడానికి వెళ్తాడు. బట్ బరూటో వచ్చి సడన్ గా రసంగన్ ఉజుయోకాని క్రియేట్ చేస్తాడు. దానివల్ల వుడెన్ స్టైల్ యూజ్ డెస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు తన ఫ్లయింగ్ రైజింగ్ జూట్స్ని యూజ్ చేసి తన స్వాడ్ తో రీప్లేస్ అయ్యి ఆ రసంగన్ ఉజుయోకోతో జోరా బ్యాక్ మీద అటాక్ చేస్తాడు. బట్ ఇక్కడ బరూటోకి రసంగాన్ని ఫుల్ గా రీఛార్జ్ చేయడానికి టైం లేదు మామ. చూస్తుంటే ఆ రసంగాన్ని వచ్చి చాలా వీక్ గా ఉన్నట్టు ఉంది. ముందు చాప్టర్ లో కోడ్ మీద వీక్ రసంగాన్ని యూజ్ చేశాడు కదా, సేమ్ అలా ఉంది. అయితే ఆ అటాక్ జోరాని పూజ చేసింది. అలానే కొంచెం తన మీద ఎఫెక్ట్ కూడా పడింది. దాంతో తను మోకాళ్ళ మీద పడిపోతాడు. బట్ జోరా అటాక్ ని టెలిబేస్ బాల్ తో స్టాప్ చేశాడు మామ. అది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలని ఉందా. రసంగాన్ ఉజీకోలో ప్లానటరీ రొటేషన్ చక్ర ఉంటుంది. అది ఎనిమి బాడీలో కంటిన్యూస్ గా స్పిన్ అవుతూ ఉంటుంది. బట్ జోరా తన చక్ర కంట్రోల్ తో ఆ స్పిన్నింగ్ ని క్యాన్సిల్ చేయడం కోసం ఆపోజిట్ డైరెక్షన్ లో చక్ర వేవ్స్ క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. ఇక్కడ జూబిడామా కూడా ఒక పవర్ వేవ్ లాగా పనిచేస్తుంది. సో అదే ప్రిన్సిపల్ ని యూజ్ చేసి రసంగాన్ ఉజీకోని స్టాప్ చేశాడు మామ. దాంతో జోరా మళ్ళీ పైకి లేసాడు. అది బరూటో చూసి జూరా మీద రసంగాన్ ఉజీకో వర్క్ అవ్వలేదా అని షాక్ అయిపోయి గజ గజ వణికిపోవడం చూస్తాము. ఇక జూరా బరూటోని ఏం చేస్తాడు, కిల్ చేస్తాడా లేదా బరూటో వచ్చి ఫ్లయింగ్ రైజింగ్ జూట్స్ ని యూజ్ చేసి జూరా నుంచి ఎస్కేప్ అయిపోతాడా లేదా బరూటోని జూరా సీరియస్ గా ఇంజరీ చేస్తాడా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బోరుటో మళ్ళీ టైం లైన్ చేంజ్ చేశాడు మామ. బట్ ఈసారి బేడా స్టైల్లో చాలా మాస్గా చేంజ్ చేశాడు. ఈ వీడియోలో మనం బోరుటో ఎలా టైం లైన్ని చేంజ్ చేశాడు, దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందని ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ని లింక్ పెట్టాను. అందులోని వీడియోస్ని చూసి నచ్చితే ఫాలో అవ్వండి మామ. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో సునగాకరే ఆర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు బొరుటో టూ బ్లూ వర్టెక్స్ వచ్చి అనదర్ బిగ్ స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ ఆర్క్ మీకు ఎలా అనిపించింది? బట్ నాకైతే అంత ఎక్స్ట్రాడినరీగా అనిపించలేదు. అలాగని బాగలేదని చెప్పలేను. ఓవరాల్గా యావరేజ్ అనిపించింది మామ. ఫైనల్లీ రైట్ టైంలో ఈ ఆర్క్ ఫినిష్ అయిపోవడము నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హోల్ ఫైట్ ని ఒకే ఒక పర్సన్ ఎండ్ చేయగలడని ఆల్రెడీ ప్లాన్ ఉంది. అండ్ ఫైనల్లీ బొరుటో ఫినిష్ చేశాడు. అయితే ఇక్మోటో మనకి చాప్టర్ 17 లో క్లియర్ గా హింట్ చేశాడు. అయితే కొంతమంది ఫ్యాన్స్ వచ్చి బొరుటో ఈ బ్యాటిల్ లో ఇన్వాల్వ్ అవ్వడాన్ని అనుకున్నారు. బట్ బొరుటో అది తప్పని ప్రూవ్ చేశాడు. అది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా. కాజిన్ కోజు ముందు 4 చాప్టర్స్ నుంచి సన్ విలేజ్ లోకి వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేయొద్దని బొరుటోకి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. దానికి రీజన్ ఏంటంటే సెంజూస్ అందరూ వాళ్ళ సెన్సెస్ ని షేర్ చేసుకుంటున్నారు. సో ఎవరైనా బొరుటోని చూస్తే ఇమీడియట్ గా జూరాకి బొరుటో లొకేషన్ తెలుస్తుంది. అప్పుడు జూరా క్లామర్స్ ని యూజ్ చేసి బొరుటో లొకేషన్ కి టెలిపోర్ట్ అవ్వచ్చు. సో కోజీకి ఇదంతా తెలుసు కాబట్టి బొరుటోని సన్ విలేజ్ లోకి వెళ్ళనివ్వకుండా ట్రై చేశాడు. బట్ ఇక్కడ మెయిన్ రీజన్ అది కాదు మామ. కాజిన్ కోజీ మల్టిపుల్ టైమ్ లైన్స్ లో జూరా చేతిలో బొరుటో చనిపోవడం చూశాడు. సో బొరుటోని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు. కానీ కాజిన్ కోజీ బొరుటో నుంచి చాలా ఇంపార్టెంట్ విషయాన్ని హైడ్ చేశాడు. దీనివల్ల బొరుటో అండ్ కాజిన్ కోజీ మధ్య ఉన్న ట్రస్ట్ బాగా డ్యామేజ్ అయిపోయింది. దాంతో కోజీ చెప్పిన మాటల్ని ఇగ్నోర్ చేసి బొరుటో కొనామరుని సేవ్ చేయడం కోసం వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అప్పటికి మత్సూరి ఇంకా బ్రతికే ఉంది. దానివల్ల జూరాకి బొరుటో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలిసింది. ఇక జూరా మత్సూరి బాడీలో ఉండే పీసెస్ యొక్క క్లామార్స్ నుంచి టెలిపోర్ట్ అవుతాడు. ఇప్పుడు బొరుటో నెక్స్ట్ గోల్ వచ్చి కొనామరుని రెస్క్యూ చేసి జూరా అక్కడికి వచ్చే లోపే మత్సూరి తాన్సోల్ బాల్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ జూరా ఆ ప్లాన్ ని చూస్తూ గమ్మునే ఉంటాడా? నాకైతే డౌటే మామ. ఒకవేళ జూరా ఓన్లీ బొరుటో మీద మాత్రమే ఫోకస్ చేస్తే రయు అండ్ మత్సూరి తాన్సోల్ బాల్ని కొనామరు తీసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ గా డేంజర్ లో ఉండేది బొరుటో. ఈ సిచ్యువేషన్ లో సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇక్కడ బొరుటో సర్వైవ్ అవ్వాలంటే డెస్టినీని బ్రేక్ చేయాలి.